ఆంధ్రప్రదేశ్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ పేరిట బ్లాక్మెయిల్ చేస్తూ బతికే వారు 1000కి పైగానే ఉన్నట్లు తేలిందని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కమిషనర్ టిఎస్ నాయుడు సంచలనాన్ని బయటపెట్టారు. సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేసే వారి పట్ల దృష్టి సారించి అధికార యంత్రాంగం నిబద్ధతతో పనిచేసేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన శనివారం విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ వనవిహార్ ప్రభుత్వ అతిథి గృహంలో ఆయనను జీవీఎంసీ అదనపు కమిషనర్ డివి రమణమూర్తితో పాటు అనేక ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, అనేక ప్రజా సంఘాల ప్రతినిధులు, విశాఖ జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు తదితర ప్రముఖులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాచార శాఖ పనితీరును ఆయన ప్రస్తావించారు. సమాచార శాఖ ప్రజలకు ఉపయోగపడేలా చేరువ చేస్తామన్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేసే వారికి సహకరించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు కూడా సూచనలు చేశారు. చట్టాన్ని దుర్వినియోగం చేసే వారి ఫిర్యాదులను పట్టించుకోవద్దని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని చెప్పారు. కమిషన్లో 17,000 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు గుడ్ గవర్నెన్స్ తీసుకొస్తామన్నారు. ఎక్కువ పిటిషన్ మాంగర్స్ ఎక్కువ ఉన్నారు. 1000 above people అట వాళ్ళ లైవ్లీహుడ్ అంతా రైట్ ఇన్ఫర్మేషన్ మేము కూడా చెప్పింది ఏంటంటే వెస్టర్న్ ఇంట్రెస్ట్తో వచ్చి వాటిని ఎంటర్టైన్ చేయొద్దు. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఇద్దాం. అట్ ది సేమ్ టైం ఆఫీసర్స్ ఇది గవర్నమెంట్ మన వాళ్ళు కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా మందే బాధ్యత అని చెప్పి థ్యాంక్ యూ సార్. అది ఆ లైన్లో మనం వెళ్తా ఉంటాయని చెప్పాను. అది స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్ కూడా అంతే. సిటిజన్కి అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఓన్లీ ఇట్స్ ఎ సిటిజన్ రైట్. అసోసియేషన్స్ తోటి అడ్వకేట్స్, మనం అడ్వకేట్ వచ్చాడు సార్, నేను సీనియర్ అడ్వకేట్ సార్, మీరు నాకు తెలుసు సార్, అది నేను అడగడితే ఇన్ఫర్మేషన్ అడిగాను. సరే నీకు బాగా కలుపుతున్నావు, నీకు ఇన్ఫర్మేషన్ అడిగే అధికారం ఈ చట్టం ప్రకారం ఉందా అని అడిగాను. అదేంటి సార్, నేను సిటిజన్ కదా, నీకు అడ్వకేట్గా అడిగావు, నీ లెటర్ హెడ్ మీద పెట్టావు, కింద అడ్వకేట్ అని రాసావు, నీకు ఇన్ఫర్మేషన్ రాదని చెప్పాను. ఆ గ్రౌండ్లో నేను ఆ ఫైండింగ్ తోటి అప్పీల్ డిస్మిస్ చేస్తున్నాను అని చెప్పేసి దాని మీద రాసి డిస్మిస్ చేస్తాడు. అతనాట చాలా క్రానిక్ కట్టండి. ఎక్కడ కర్నూలు, కడప జిల్లాలో ఆఫీసర్స్ డాక్యుమెంట్ చేయడం ఇదే పని అనమాట. ఈజ్ బాండ్ టు మెయింటైన్ అకౌంటబిలిటీ ఏమండి ఆల్ ఆఫీసర్స్ సార్. మరో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాము. ఎంతవరకు ఓకే. రిడక్షన్ ఆఫ్ కరప్షన్కి అల్టిమేట్గా సహకరిస్తాము. గుడ్ గవర్నెన్స్ కావాలి. ఈ లైన్లో రండి, మీరు వస్తే మీరు అంతే తప్పితే ఏదైనా అడగచ్చు. కొంతమంది ఏంటంటే భర్త డీటెయిల్స్, భార్య డీటెయిల్స్, వాళ్ళ మామగారి డీటెయిల్స్, వాళ్ళ ఆస్తులు అడుగుతారు. థర్డ్ పార్టీ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయట్లేదు. అక్కడ డిస్క్లోజ్ చేయాల్సి వస్తే దేర్ మస్ట్ బి ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ నుంచి ఇస్తాం. వెస్టర్న్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు మాత్రం మేము అని చెప్పాం. అంతా మమ్మల్ని టోటల్ బెంచ్ కూర్చొని ఏం చేస్తామంటే టోటల్ అన్ని సిమిలర్ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్మిస్ చేసి పడేది. అది కూడా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఒకటి ఉందండి. కేఎస్ పాండే అని సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ ఒకటి. సిరీస్ ఆఫ్ అప్లికేషన్ ఒకే పర్సన్ పెట్టినప్పుడు అవి వేరియస్ డిస్ట్రిక్ట్స్, వేరియస్ స్టేట్స్ ఇలాగా ఉన్నప్పుడు అతనికి వెస్టర్న్ ఇంట్రెస్ట్ తప్పితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆన్ ద గ్రౌండ్ ది పిటిషన్ మేము డిస్మిస్ అని చెప్పి అప్పీల్ మేము డిస్మిస్ దాన్ని కోర్టు చేసి డిస్మిస్ చేసి ఒకసారి సింగిల్ స్ట్రోక్తో మొత్తం క్లోజ్ చేసి కామన్ ఆర్డర్ కొట్టేయండి అని చెప్పి కామన్ ఆర్డర్ కొట్టేయండి. కమిషన్లో 17,000 పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతనున్న హై లెవెల్ కమిటీ నా పేరుని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్గా వాళ్ళు ఫైనలైజ్ చేశారు. చేసిన తర్వాత ఏంటంటే గవర్నర్కి సిఫార్సు చేసిన తర్వాత గవర్నర్ గారికి కూడా మా నియామకాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. నేను ఇవాళ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గవర్నర్ గారికి, అలాగే ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నది ఇట్ ఈజ్ ఏ ఫేసెట్ ఆఫ్ ఆర్టికల్ 19 Clause 1A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ద్వారా ఏర్పడ్డదే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అయితే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మెయిన్గా ప్రధానంగా ప్రిన్సిపల్స్ ఏంటంటే అకౌంటబిలిటీ
ఇన్ పబ్లిక్ సర్వెంట్స్, అలాగే ట్రాన్స్పరెన్సీ ఇన్ ది గవర్నమెంట్, అలాగే రిడక్షన్ ఆఫ్ కరప్షన్, అలాగే గుడ్ గవర్నెన్స్. ఈ 4 సూత్రాల బేసిస్గా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఏర్పడింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము ప్రజలు చైతన్యవంతులుగా ఉండి ప్రభుత్వాధికారులు కూడా వాళ్ళకి బాధ్యత ఉంది కాబట్టి ఏదైనా పొరపాటు చేస్తే రేపు పొద్దున సమాచారం డిస్క్లోజ్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వాధికారులు కూడా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. పౌరులు కూడా డెమోక్రటిక్ సిస్టంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ప్రజల తాలూకు చైతన్యంతో ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మరి ప్రగతిని సాధిస్తాయని చెప్పేసి ఈ యాక్ట్ కూడా క్లియర్గా చెప్తా ఉంది. కాబట్టి ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ప్రజల తాలూకు సహకారము, అధికారుల తాలూకు సహకారం కూడా కావాలి. మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న కంప్లైంట్స్, వాటి తాలూకు తీరు ఇవన్నింటినీ కూడా అనలైజ్ చేస్తూ ఉన్నాము. మేము ఒకటి, అనవసరంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒక ఆయుధంగా తీసుకొని ఆఫీసర్స్ని ఎవరైనా సరే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే వాటిని బ్యాలెన్స్ చేద్దామని ఆలోచనతోటి ఈ ప్రభుత్వం కానీ కమిషన్ కానీ ఆలోచన చేస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ తోటి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఏంటంటే ఒకటి, ప్రభుత్వంలో ఏదైనా సరే లోపాలు ఉండి ఆ ఫంక్షనింగ్లో ఇబ్బందులు ఉంటే, లేదా వివిధ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏదైనా అవినీతి చోటు చేసుకుని ఉంటే వాటిని వెలికి తీయడానికి కోసం కానీ, లేదా అధికారులు తప్పు చేశారని చెప్పడం వరకు కొంతవరకు వాడితే వాడచ్చు. అలా కాకుండా ఏదో చిన్నది పట్టుకొని మనం ఆఫీసర్స్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇరకాటంలో పెడదాం అనుకుంటే ఆ వెస్టెడ్ ఇంట్రెస్ట్తో పనిచేసి అటు ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు ఇబ్బంది పెట్టడమే కాకుండా దాన్ని ఒక వ్యాపారంగా మలుచుకునే వ్యక్తులకు మాత్రం కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించదని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. భవిష్యత్తులో మేము ఏమనుకుంటున్నామంటే ఈ చట్టం పట్ల ప్రజలకు పూర్తిగా అవగాహన రావాలి. ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలయాలు 41B కింద ఆ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు, ఏ పని చేస్తుంటారు, వాళ్ళు ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడతారన్నది ఒక జాబ్ చార్ట్ కూడా ప్రతి కార్యాలయంలో పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే సిటిజన్ చార్టర్స్ కానీ, అలాగే సోషల్ ఆడిట్ విధానం కానీ, వీటిని ప్రమోట్ చేయడం ద్వారా ఒక స్మార్ట్ గవర్నమెంటు, ఒక మంచి ప్రజాప్రభుత్వాన్ని, గుడ్ గవర్నెన్స్ని తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా కమిషన్ తాలూకు యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయని చెప్పి